హాయ్ ఫ్రెండ్స్. ఏలియన్స్ నిజంగా భూమిపైకి వస్తే ఏం చేస్తాయి? మనల్ని పరిశీలిస్తాయా? భూమిని ఆక్రమిస్తాయా? లేక మనల్ని తినేస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దశాబ్దాలుగా సైన్స్ ఫిక్షన్ సినిమాలు, కథల్లో కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ పోషకాహార నిపుణుడు ఈ అంశాన్ని ఆసక్తికర కోణంలో విశ్లేషించారు. ఒకవేళ ఏలియన్స్ నిజంగా భూమిపైకి వస్తే అవి అసలు ఏం తింటాయి? భూమిపై ఉన్న ఆహారం వాటికి పనికొస్తుందా? తదితర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లో ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన పోషకాహార నిపుణులు సీనియర్ లెక్చరర్ జూయన్ మెల్లర్ ఈ విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. ది కన్వర్జేషన్స్ లో ప్రచురితమైన ఈ వ్యాసంలో గ్రహాంతరవాసులు నిజంగా భూమిపైకి వస్తే వాటి ఆహార అవసరాలు ఎలా ఉండవచ్చనే అంశాన్ని జీవశాస్త్రం, పోషకాహార శాస్త్రం కోణంలో విశ్లేషించారు. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ భూమిని సందర్శించాయనే శాస్త్రీయ ఆధారాలు లేవని, అందువల్ల ఇది పూర్తిగా శాస్త్రీయ సూత్రాల ఆధారంగా చేసిన ఊహాత్మక విశ్లేషణ మాత్రమే అని రచయిత స్పష్టం చేశారు. మెల్లర్ ప్రకారం ఒక జీవి ఏం తింటుందో తెలుసుకోవాలంటే ముందుగా దాని శరీర నిర్మాణం, బరువు, శక్తి అవసరాలు, జీవక్రియలు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు 30 కిలోల బరువున్న ఒక జీవికి రోజుకు కనీసం 900 కిలో క్యాలరీల శక్తి అవసరం కావచ్చు. అదే 70 కిలోల బరువుంటే దాదాపుగా 1700 కిలో క్యాలరీలు అవసరమవుతాయట. సైన్స్ ఫిక్షన్ కథల్లో కనిపించే చిన్న ఆకుపచ్చ లేదా బూడిద రంగు ఏలియన్స్ని తీసుకుంటే వాటి బరువు 25 నుంచి 40 కిలోల మధ్య ఉండవచ్చని మెల్లర్ అంచనా వేశారు. అయితే వాటికి పెద్ద మెదడు ఉంటే ఎక్కువ శక్తి అవసరమవుతుందట. మనుషుల్లో మెదడు మాత్రమే విశ్రాంతి సమయంలో వినియోగించే శక్తిలో దాదాపుగా 20% ఖర్చు చేస్తుందట. మరోవైపు భారీ శరీరం ఉన్న సరీసృపాల్లాంటి ఏలియన్స్ అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. అవి చల్లని రక్తం కలిగిన జీవులైతే తక్కువ ఆహారంతో జీవించగలవు. కానీ మనుషుల మాదిరిగా శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచిన జీవులైతే రోజుకు 1000 కిలో క్యాలరీల శక్తి అవసరం కావచ్చట. అయితే అసలు సమస్య శక్తి అవసరాలు కాదు. భూమిపై ఉన్న ఆహారం వాటికి జీర్ణమవుతుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే భూమిపై జీవం కార్బన్, నీరు, ప్రత్యేక రకాల అమైనో ఆమ్లాలు, సూక్ష్మజీవుల ఆధారంగా అభివృద్ధి చెందింది. ఒకవేళ ఏలియన్స్ జీవరసాయన నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంటే మన ఆహారం వల్ల వాటికి ఏ ఉపయోగం ఉండకపోవచ్చు. అంతేకాదు, భూమిపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు కూడా ఏలియన్స్కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రముఖ రచయిత హెచ్జి వెల్స్ రాసిన ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ నవల్లో మార్స్ నుంచి వచ్చిన జీవులు భూమి సూక్ష్మజీవుల కారణంగా నశించిపోతాయి. ఒకవేళ ఏలియన్స్ నిజంగా భూమికి వచ్చినా మన ఆహారం వెంటనే తినే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని మెల్లర్ భావిస్తున్నారు. చూసారుగా, ఏలియన్స్ మన భూమికి వస్తే అవి ఏం తింటాయనే ప్రశ్న ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ జీవశాస్త్రం, పోషకాహార శాస్త్రం, జీవక్రియల ఆధారంగా కొన్ని ఆసక్తికర అంచనాలు వేయవచ్చని బ్రిటన్కు చెందిన పోషకాహార నిపుణులు జూయన్ మెల్లర్ తన విశ్లేషణలో వివరించారు. ఒకవేళ భవిష్యత్తులో గ్రహాంతరవాసులతో మనుషులు నిజంగా సంబంధాలు ఏర్పరచుకుంటే దౌత్యవేత్తలు, శాస్త్రవేత్తలతో పాటుగా వాటికి ఏ ఆహారం సరిపోతుందో తెలుసుకునే ఏలియన్ న్యూట్రినిస్టులు కూడా అవసరం కావచ్చని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఈ ప్రశ్న సైన్స్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికర ఊహాగానాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.